ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ సార్ చక్రధర్ గారు, మ్యూచువల్ ఫండ్స్ గత కొద్ది సంవత్సరాలుగా బాగా బస్ క్రియేట్ చేసిన ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ. మరి ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ రావాలి అంటే ఫండ్ సెలెక్షన్ ఏ విధంగా ఉండాలి, ఏంటి దాని గురించి డీటెయిల్గా చెప్పగలరు? యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. కొద్ది గొప్ప తెలిసింది, ఒక అవేర్నెస్ వచ్చింది, కానీ రిటర్న్స్ రావట్లేదని చెప్తున్నారు. చాలా మంది మా కాల్ చేసేది ఏంటంటే, మేము 3 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మ్యూచువల్ ఫండ్స్లో, కానీ పెద్దగా రిటర్న్స్ చూడట్లేదు. 10 years నుంచి చేస్తున్నాం, పెద్దగా రిటర్న్స్ చూడట్లేదు అని చాలా మంది క్వశ్చన్స్. అయితే ఇప్పుడు చూడండి, మేము వాళ్ళ పోర్ట్ఫోలియో తీసుకొని చూస్తే అందులో దగ్గర 15 ఫండ్స్ ఉన్నాయండి. కొంతమందికి 17 ఫండ్స్ ఉన్నాయి. ఎస్బీఐ కాంట్రా అని, ఎస్బీఐ బ్లూ చిప్ అని, హెచ్డిఎఫ్సి, చాలా ఫండ్స్. అందులో ఇండెక్స్ కావచ్చు, ఈటీఎఫ్ కావచ్చు. ఎప్పుడైనా మనం చెప్పేది ఒకటేనండి, పంచపాండవులాగా 5 ఫండ్స్ చాలు, కౌరవుల్లాగా 100 మంది అక్కర్లా. ఎక్కువ ఫండ్స్ అక్కర్లేదు. ఎంతమంది చాలా మంది ఫండ్స్ పెంచుకుంటూ అన్ని ట్రాక్ చేయలేము. ఒక అడ్వైజర్ చెప్పాడని, ఒక బాబాయ్ చెప్పాడని, ఒక తమ్ముడు చెప్పాడని యాడ్ చేసుకుంటూ పోతారు. ఆ టైంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని అవి యాడ్ చేస్తారు. మధ్యలో ఎన్నో ఫోర్స్ మనకు ఒకటి. నేను ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ అలా పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చూపిస్తుంటారు. ఇలా చేస్తే ఇలా అంటుంటే ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ పైకి వెళ్తూ ఉంటాయి. ఏంట్రా ఏంటంటే, లేదు మా ఫ్రెండ్ చెప్పాడు, మా తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్తుంటే దాదాపు 20-30 ఫండ్స్ అన్న 20-30 స్టాక్స్ లో పెట్టేస్తుంటారు ఒక్కొక్కరు. అవునండి, అవును. ఈవెన్ ఎస్ఐపీలు కూడా చాలా మంది 10,000 ఎస్ఐపీ ఉందంటే హార్డ్లీ 2 SIPs చేయొచ్చు. 5,000 కాదు, మనీ 3,000, 4,000 3 చేయొచ్చు. కానీ ఒక ఇన్వెస్టర్ 500 రూపీస్ చొప్పున 20 ఫండ్స్లో చేస్తున్నాడు ఎస్ఐపి. అదేంటండి 500 రూపీస్ చొప్పున ఎస్ఐపి 20 ఫండ్స్లో చేస్తే మీకు ఏం రిటర్న్ వస్తుంది అంటే రాదు. అంతే కదా. సో ఇట్లా ఏంటంటే చాలా మంది తప్పులు చేస్తున్నారండి. యాక్చువల్గా ఏంటంటే చేస్తుంది కరెక్టే, కానీ కొంచెం రాంగ్గా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు నేను చూస్తున్న గమనించిన ఇంతమందిలో కూడా మనకి ఒక మార్స్ అనే ఒక టూల్ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రియలైజేషన్ సిస్టమ్ అనే టూల్ ఉంటుంది. ఆ టూల్ ద్వారా ఏమవుతుందంటే, ఆ టూలే 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏదన్నా ఫండ్ బాగాలేదు అంటే ఆ ఫండ్ని వేరే ఫండ్తో రీప్లేస్ చేస్తుంది. సో ఇట్లాంటివన్నీ ఒక మంచి అడ్వైజర్స్ అందరూ ఫాలో అయ్యే ఫండ్స్ అండి. ఇవన్నీ టూల్స్ వాడతారు. సో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక టూల్ లాగా వాడితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో మనకి రిటర్న్స్ అనేది గణనీయంగా చూసాం మేము. 20 సంవత్సరాలుగా కొంతమంది ఇలా తీసుకుంటాం. స్టాటిస్టిక్స్ రూపంలో కూడా కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర మేము కలెక్ట్ చేసిన డేటాని వీటితో కంపేర్ చేస్తే ఈ రిటర్న్స్ బాగా వస్తున్నాయి. అయితే చూడండి, పిఎంఎస్లో కూడా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయింది. నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటారు. అంటే పిఎంఎస్లో డిస్క్రిషనరీ ఉంటుంది, నాన్ డిస్క్రిషనరీ ఉంటుంది. డిస్క్రిషనరీ పిఎంఎస్ అంటే ఏంటంటే, ఒక ఫండ్ మేనేజర్ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేస్తాడు. నాన్ డిస్క్రిషనరీ ఏంటంటే కొంచెం మనకు కూడా అవకాశం ఉంటుంది మన సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో చేంజెస్ చేయడానికి. అట్లాంటి రూపంలోనే మనకి మినిమం 50 lakhs రూపంలో మనకి నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ కింద పిఎంఎస్ వచ్చింది మ్యూచువల్ ఫండ్స్. అందులో కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. అయితే చూడండి, నేను ఒకటి చెప్తాను చాలా మందికి. మనకి లలిత జ్యువెలర్స్ ఎండి ఉన్నారు, కిరణ్ కుమార్, గుండు బాస్ అంటారు. ఆయన చెప్తారంటే, మీరు నా దగ్గర కొటేషన్ తీసుకోండి, ఆ కొటేషన్ తీసుకెళ్ళి 4 షాప్స్ చెక్ చేసుకోండి అంటారు. అట్లాగే మనం కూడా పిఎంఎస్ లో ఉన్న పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్స్ అవి ఇచ్చిన రిటర్న్స్ ని మా దగ్గర తీసుకొని మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో కంపేర్ చేసుకోండి. మీరు కనుక 5 years నుంచి మేము మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, 50 lakhs దాటి మా ఇన్వెస్ట్మెంట్ ఉంది, సిఏజర్ కంపేర్ చేసుకుంటే మీకు చెప్తున్నాను 20%, 30% ఎక్స్ట్రాగా మనకి ఇందులో వచ్చాయి, పిఎంఎస్లో వచ్చాయి. సో ఎవరైతే పిఎంఎస్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కనుక కంపేర్ చేసుకుంటే వాళ్ళకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ని, పోర్ట్ఫోలియోని తెలుస్తుంది తేడా. మనం అలా కాన్ఫిడెన్స్ చెప్తున్నాం ఇవాళ అంటే కారణం అదే. మా దగ్గరకు ఎంతో మంది ఇన్వెస్టర్స్ వచ్చారు. ఇవాళ ఒక దగ్గర 35 members కూడా మేము పోర్ట్ఫోలియో రివ్యూ చేసాం. వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని తీసుకొని వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన డైరెక్ట్ ఫండ్స్ కావచ్చు, అందులో మనకి ఈటీఎఫ్స్ కావచ్చు, అలాగే ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, మొమెంటమ్ ఇండెక్స్ కావచ్చు, అలాగే మీకు చూస్తే ఈ గోల్డ్ ఫండ్స్ అని, మనకి థీమాటిక్ ఫండ్స్ అని, సెక్టర్ ఫండ్స్, ఇట్లా అన్ని రకాల ఫండ్స్ పోర్ట్ఫోలియోస్ తీసుకొని మా దగ్గర ఉన్న ఈ పోర్ట్ఫోలియోతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. కనీసం కొంతమంది దగ్గర 10% తేడా వచ్చింది, కొంతమంది దగ్గర 20% తేడా వచ్చింది, కొంతమంది 5% తేడా వచ్చింది. సో తేడా అయితే డెఫినెట్గా కనిపించింది. సో ఈ లాంగ్ రన్లో చూస్తే మనం ఇప్పుడు అనుకుంటాం ఓన్లీ 5% డిఫరెన్స్ కదా, 8% డిఫరెంట్ కదా అని చెప్పి. సో ఎప్పుడైతే మనం లాంగ్ రన్లో 8% తీసుకుని ఉంటామో 15 years హారిజన్లో, అవి క్రోర్స్లో తేడా వచ్చేస్తుందండి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, మనకి పిఎంఎస్లో చాలా ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ అనుకుంటారు. యాక్చువల్గా ఈ మేనేజ్మెంట్ ఫీజు ఏదైతే ఉందో పిఎంఎస్లో, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్కి కేవలం 1% మాత్రమే. 1% మాత్రమే. సో వాళ్ళ కనుక కార్పస్ కొంచెం ఎక్కువ బిల్డ్ అయ్యి 2 crores దాటింది అనుకోండి,
దాని మేనేజ్మెంట్ ఫీజు వచ్చేసి 1% నుంచి 0.5% పడిపోతుంది. అంటే మనం అక్కడి నుంచి కూడా మేనేజ్మెంట్ ఫీజు ఎంత అంటే 0.50%. సో తక్కువ మేనేజ్మెంట్ ఫీజు, ఎక్కువ రాబడి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ త్రూ పిఎంఎస్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, అందులో ఒక అడ్వైజర్ ఉంటాడు. సో అడ్వైజర్ ప్లస్ డైరెక్ట్ ప్లాన్స్ కలిపితే మనకి పిఎంఎస్ అండి. సో నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్, ఇందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయి. మనం ఎస్ఐపి రూపంలో అంటే నెల 50 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా కావాలి అంటే 50,000 రూపీస్ దాని టాప్అప్ లాగా ఎవ్రీ మంత్ చేయొచ్చు, లేదా 2 months ఒకసారి కూడా 50,000 రూపీస్ టాప్అప్ చేయొచ్చు. లేదా ఇలాంటి సందర్భాల్లో మార్కెట్ బాగా భారీగా పడింది, ఎక్కువ యూనిట్లు వస్తాయి అనుకున్నప్పుడు కూడా మనం ఇంకో అదనంగా ఒక 1 lakh 2 lakhs కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇట్లా కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే గణనీయంగా లాభాలు అయితే బాగా ఉంటాయండి. మనం తెలియక చాలా మంది ఫండ్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుని వెళ్తే కనుక రిటర్న్స్ అయితే రావు. ఎక్కువ ఎస్పెషల్లీ మనం ప్యాసివ్ ఫండ్స్ ని యాక్టివ్ ఫండ్స్ మిక్స్ చేస్తారు. అంటే అటు ఇండెక్స్ ఫండ్స్ తీసుకుంటారు, ఈటీఎఫ్ తీసుకుంటారు, మళ్ళీ పక్కేమో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని తీసుకుంటారు. ఇట్లా కాంబినేషన్ లో కూడా రిటర్న్స్ రావట్లేదండి. స్పెసిఫిక్ గా ఏదైతే మిడ్ క్యాప్స్ ఎక్కువ బాగున్నాయో, పాపులర్ గా ఉన్నాయో, మంచి మిడ్ క్యాప్స్, ఒక ఫ్లెక్సీ క్యాప్ కనుక కాంబినేషన్ లో వెళ్తే మాత్రం రిటర్న్స్ గణనీయంగా వస్తాయి. కాబట్టి ఒక ఎక్స్పర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి. మనకి ఒక ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఒక డాక్టర్ ఎలా హెల్ప్ చేస్తాడో మనకు కూడా ఎట్లాంటి టైంలో ఒక మంచి అడ్వైజర్ ద్వారా వెళ్తే మాత్రం రిటర్న్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో పిఎంఎస్ లో ఎస్పెషల్లీ వచ్చి మన డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్స్ ప్లస్ ఒక అడ్వైజర్. మనకి రెగ్యులర్ ప్లాన్స్ లో ఉన్న బెనిఫిట్, డైరెక్ట్ ప్లాన్స్ లో ఉన్న బెనిఫిట్ రెండు కలిపితే వచ్చిందే ఈ నాన్ డిస్క్రిషనరీ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇది కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అయితే బాగా వస్తుందని చూస్తున్నాను. సో అయితే ఇప్పుడు చక్రధర్ గారు, ఇప్పుడు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ అనగానే 20 ఏళ్ళని 30 ఏళ్ళు 40 ఏళ్ళు చెప్తుంటారు కదా, చాలా మంది అడుగుతుంటారు, విష్ణు 20 సంవత్సరాలు 30 ఏళ్ళు అసలు అప్పుడు దాకా ఎవరు ఉంటారో ఏంటో ఎవరికి తెలియదు కదా. సో అంటే మినిమం ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఒక ఫైనాన్షియల్ సైకిల్ అంటే మినిమం ఎన్ని ఇయర్స్ ఉంటే మనం ఒక రిటర్న్స్ తీసుకోవచ్చు అంటే అడుగుతుంటారు. అంటే ఒక 20 years మేము ఉండలేము, ఒక 30 years మేము ఉండలేము కాబట్టి సో మినిమం ఒక సైకిల్ అనేది ఎన్ని ఇయర్స్ అని అడుగుతుంటారు. మరి అంటే మినిమం ఎన్ని ఇయర్స్ కానీ మనం ఉండగలిగితే మనం ఒక మంచి బెస్ట్ రిటర్న్ తీసుకోవచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్స్లో? మినిమం 7 years తీసుకోవాలండి. 7 years రైట్ ఆరిజిన్ 7 to 8 years. 7 to 8 years మనం 7 to 8 years కనుక హోల్డ్ చేస్తే మనకి 2 crore కూడా చూడొచ్చండి. పెట్టిన 50 lakhs అయినా సరే మనకి 2 crore అనేది కనిపిస్తుంది 8 years అయితే కనుక. ఫైనాన్షియల్ సైకిల్ కంప్లీట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. కంప్లీట్ అవుతుంది. మనం దాని తగ్గట్టుగా ఫండ్స్ కూడా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 3 years కి రివ్యూ చేసుకోవాలి. ఏదైనా ఫండ్ బాగాలేదంటే రీప్లేస్ చేసుకోవాలి. అలాగే ఏదైనా పడినప్పుడు, మార్కెట్ పడినప్పుడు కొంచెం టాప్అప్ కూడా చేస్తుంటే అలా చేస్తుంటే మాత్రం 7 years లోనే మనం చేంజ్ చేయొచ్చండి. రైట్. మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది 43 years వచ్చాయి, మాకు రిటైర్ అవుదాం అనుకుంటున్నాం, 5 ఏళ్ళ కంటే పని చేయలేము మేము అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా షార్ట్ టర్మ్ లో కావాలి అంటే మాత్రం 7 years 2 కోట్లు కావాలంటే మాత్రం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అండి. 50 lakhs వన్ టైం ఇన్వెస్ట్ చేసి ఆపేయండి చాలు, 2 కోట్లు తీసుకోవచ్చు. రైట్. అందుకే చాలా మంది అడుగుతుంటారు, ఏంటి విష్ణు మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్తుంటారు, అప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ చేసే అంత ఓపిక లేదు, అసలు అప్పటిదాకా ఉంటామో లేదో తెలియదు. కాబట్టి అంటే ఏది ఒక మినిమం సైకిల్ అనేది ఎప్పుడు ఏంటని అడుగుతుంటారు. కాబట్టి నిజంగా 7 to 8 years అనేది మినిమం ఉండాల్సిన సైకిల్. సైకిల్ అండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్ యూ అండి.